జై గోమాత అందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నేను మీ ముందరికి ఇలా రావడానికి నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు మనం ప్రతి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి వేరండి. ప్రతిసారి మనం అందరము బహిరంగంగా అందరం చేస్తున్నాం, కలిసి చేస్తున్నాం, సమూహంగా చేస్తున్నాం. కానీ ఈసారి ఇప్పుడు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మనకి ప్రధానమంత్రి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండి ఆఫ్లైన్ వద్దు, ఆన్లైన్ చేసుకోమన్నారు. సో దానివల్ల నేను మీ ముందరికి ఇలా వస్తున్నానండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, దీని ద్వారా మన భారత్ని స్వస్థ భారత్ చేయాలని నా యొక్క చిన్న కోరిక అండి. నేను యోగా ఎక్సర్సైజులు స్టార్ట్ చేద్దామా అన్నప్పటి నుంచి దాని ముందర ఒక చిన్న ఎపిసోడ్ చేద్దామండి. జస్ట్ ఒక 15 సెకండ్స్ 1 మినిట్ అండి. ఓంకారం చెప్పుకోవాలండి. మనం ఓంకారం చెప్పేటప్పుడు మనము ఆ ఊ ఓం నుంచి చెప్పాలండి. అంటే మన శ్వాసను మనం 30 సెకండ్లు బంధించగలిగితే 10 సెకండ్లు ఆ, 10 సెకండ్లు ఊ, 10 సెకండ్లు ఓం. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఓంకారం చేస్తున్నామండి. సెకండ్ టైం అండి. ఇప్పుడు మనము యోగా ఆసనాలు స్టార్ట్ చేద్దామండి. సూక్ష్మ వ్యాయామం చేద్దామండి. మన యొక్క నెక్ ఎక్సర్సైజ్ చేద్దామండి. నెక్ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ అండి. ఇది 3 సార్లు చేయాలండి. ముందరికి 3 సార్లు, వెనక్కి 3 సార్లు అండి. తర్వాత సైడ్ లుక్స్ అండి. సైడ్ లుక్స్ ఆ తర్వాత సైడ్ బెండింగ్స్ అండి. మన చెవు మాత్రం షోల్డర్కి టచ్ కావాలండి. దానికోసం మన షోల్డర్ లేపకూడదు. చెవు చూడండి ఎలా చూపిస్తున్నానో అలా టచ్ కావాలి చెవు. నెక్స్ట్ అండి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండి. మన యొక్క గడ్డం గొంతు కానాలండి. అక్కడి నుంచి మళ్ళీ నేను రైట్ సైడ్ నుంచి మళ్ళీ మొత్తం ఫుల్ సర్కిల్ తిరిగేటప్పుడు ఆ రైట్ సైడ్ వచ్చినప్పుడు నా చెవు మళ్ళీ షోల్డర్ తగలాలండి. మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు నా హెడ్ మొత్తం కంప్లీట్ వెనక్కిపోతుంది. చూడండి మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా 3 రౌండ్లు అండి క్లాక్ వైజ్. నెక్స్ట్ 3 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ అండి. ఇదే విధంగా యాంటీ క్లాక్ వైజ్. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ ఎక్సర్సైజ్ అండి. అంటే భుజాలకి శక్తిని ఇవ్వటానికి అండి. ఇది చేతులు నిటారుగా లేపాలి. మళ్ళీ తర్వాత ముందుకు కూడా అలానే చాచాలి. మళ్ళీ ఒకసారి ఎడం వైపు, ఒకసారి కుడివైపు చాచాలండి. ఇప్పుడండి దీని తర్వాత మనము ఎల్బో ఎక్సర్సైజ్ అండి. అంటే చేతులు 2 చాచాలండి. తర్వాత అరిచేతుల్ని షోల్డర్స్కి టచ్ చేయాలి, ఫింగర్స్ని. అట్లా 2 టైమ్స్ చేశాక మనము దాన్ని షోల్డర్స్ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అంటే ముందు నుంచి వెనక్కి అండి, వెనక్కి నుంచి ముందరికి. నెక్స్ట్ వచ్చేసి మనము నడుము వికాస క్రియలు అండి. అంటే నడుము మనము ఒకసారి సర్కిల్లా తిప్పాలండి. ఇలా క్లాక్ వైజ్ ఒకసారి 3 సార్లు తిప్పాలండి క్లాక్ వైజు.
తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ తిప్పాలి. రైట్, రివర్స్. తర్వాత నీ ఎక్సర్సైజ్లు అండి, నీ బెండింగ్ ఎక్సర్సైజ్లు అంటారు వీటిని. అంటే మనం మోకాళ్ళ మీద కూర్చొని చేతుల్ని ముందుకు చాపాలండి. చేతుల్ని ముందుకు చాపి అలా కూర్చుండాలి. ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఫ్రీజ్ అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఆసనాలకు వద్దామండి. ఫస్ట్ మనం స్టాండింగ్ ఆసనాలు చేద్దామండి. స్టాండింగ్ ఆసనాల్లో మనము ఫస్ట్ తాడాసనం తీసుకుందామండి. తాడాసనం వచ్చేసి మనకి 2 చేతుల ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలండి. చేసి ముందరికి స్ట్రెచ్ చేసి అలా 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళాలండి. కింద కాళ్ళ ఫింగర్స్ మీద మనం లేస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలండి. బ్యాలెన్స్ చేసుకొని పైకి స్ట్రెచ్ చేయాలి చేతుల్ని. ఇక్కడ కాళ్ళ ఫింగర్స్ మీద మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా చిన్నపిల్లలకైతేనండి వాళ్ళ హైట్ బాగా పెరుగుతుందండి. బిలో 18-21 ఇయర్స్ పిల్లలకి అందరికి కూడా ఈ ఎక్సర్సైజ్ చేపించడం వల్ల చాలా మంచిదండి. రైట్. సెకండ్ వచ్చేసండి వృక్షాసనం అండి. వృక్షాసనము కుడికాలుని మనము భూమి మీద పెట్టాలండి. ఎడమ కాలుని మనము కుడికాలు తొడ మీద పెట్టి బ్యాలెన్స్ చేయాలి. తర్వాత 2 చేతుల్ని పైకి నమస్కార ముద్రలో పెట్టాలి. ఆ నమస్కార ముద్రలో పెట్టినప్పుడు కూడా పైకి స్ట్రెచ్ చేయాలండి చేతుల్ని. కింద మన యొక్క ఫింగర్స్ కొంచెం బ్యాలెన్స్ కావడం కోసం ఏం చేయాలి, ఫింగర్స్ అంతా కింద కాళ్ళ మీద గట్టిగా గ్రిప్ తీసుకోవాలి. దీని తర్వాత పాదహస్తాసనం అండి. పాదహస్తాసనం అంటే మనకి 2 చేతులని పైకి స్ట్రెచ్ చేసి ఆ చేతులని మన పాదాలని స్పర్శించాలండి. మోకాళ్ళు ఉంచకుండా కిందికి మెల్లగా తీసుకొని వచ్చి టచ్ చేయాలండి. ఇలా 2 సార్లు చేయాలి. దీని తర్వాత అర్ధచక్రాసనం అండి. అర్ధచక్రాసనంలో ఫస్ట్ మనము స్టాండింగ్ పొజిషన్లో ఉంటామండి. తర్వాత మన 2 చేతుల్ని నడుము వెనక వైపున వేసి వెనక్కి అలా గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలండి. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ మనం గాలి వదులుతూ ముందుకు రావాలండి. త్రికోణాసనం అండి. 2 కాళ్ళ మధ్యన 1.5 అడుగు లేదా 2 అడుగులు గ్యాప్ పెట్టాలండి. తర్వాత ఎడమ వైపుకి వంగుతూ ఎడమ చేతిని ఎడమ పాదాన్ని పట్టుకోవాలండి. కుడి చేతిని నిటారుగా పైకి పెట్టాలండి. తర్వాత కుడివైపు కూడా అలానే వంగాలండి. కుడి చేతిని కుడి పాదాన్ని పట్టుకోవాలి, ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళాలి. మన దృష్టి అంతా ఎడమ చేతి పైన వేళ్ళని చూస్తూ ఉండాలండి. అది ఇలా 2 సార్లు చేయాలండి. ఇప్పుడు మనము భద్రాసనం చేస్తున్నామండి. భద్రాసనం 2 కాళ్ళ ఫింగర్స్ని మనం 2 చేతులతో పట్టుకోవాలండి. రెండు కాళ్ళని నిటారుగా కింద భూమి మీద అలా పెట్టాలండి. మనం కూర్చొని 2 చేతుల్ని భూమికి సమాంతరంగా పెట్టుకోవాలండి. దీన్ని దండాసనం అంటారండి. ఇప్పుడు మెల్లగా అండి కుడి కాలుని
వెనక్కి ఫోల్డ్ చేయండి. ఎస్, కుడికాలు బటక్స్ దగ్గర ఉండాలండి. నెక్స్ట్ ఎడమ కాలుని కూడా అలానే ఫోల్డ్ చేయండి. దీన్ని మనం వజ్రాసన స్థితి అంటామండి. మనం వజ్రాసన స్థితిలో ఒక 4-5 ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. సో మనం వజ్రాసనం మీద ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. మీరు వజ్రాసనం మీద ఎంతసేపు కూర్చున్నా కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి సింపుల్ టెక్నిక్ ఇదేనండి. వెనకాల మన 2 పాదాలు విచ్చుకుంటాయండి. దాంట్లో మన యొక్క హిప్స్ స్టాండ్లాగా కూర్చుంటాయి. అలా ఎంతసేపు కూర్చోవచ్చు. వజ్రాసనం తర్వాత ఈ వజ్రాసన స్థితిలోనే అర్ధ ఉష్ట్రాసన అండి, అంటే హాఫ్ క్యామిల్ పోజ్ అంటారండి దీన్ని. ఈ అర్ధ ఉష్ట్రాసనలో 2 చేతుల్ని వెనకాల హిప్ మీద పెట్టుకోవాలండి. ఐదర్ నడుము మీద పెట్టుకోవాలి. పెట్టుకొని వెనక్కి గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలండి. గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలి, గాలి వదులుతూ ముందుకు రావాలండి. ఇలా 2 సార్లు ఈ ఆసనం చేయాలండి. ఇప్పుడు ఊష్ట్రాసనం అండి. ఊష్ట్రాసనం అంటే పూర్తిగా 2 అరిచేతుల్ని 2 అరికాళ్ళను పట్టుకోవాలండి. 2 అరిచేతులతోని 2 అరికాళ్ళను పట్టుకోవాలి. ఒకసారి చెయ్యిని ఇలా, కుడి చేతిని ఇలా వెనక్కి తిప్పుతూ సర్కిల్లాగా తిప్పుతూ అలా తీసుకెళ్ళొచ్చండి. కంప్లీట్గా మనం అరిచేతుల్ని అందులో పెట్టి కూడా లేవచ్చండి. నేను 2 స్థితులను చూపించాను మీకు. ఉత్తాన మండుకాసన అండి. ఉత్తాన మండుకాసన అంటే వజ్రాసన స్థితిలోనే కూర్చొని 2 కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ అండి, ఒక 1/2 అడుగు గ్యాప్ ఇచ్చి మన 2 చేతుల్ని పైకి లేపి కుడి చేతి అరచేయిని ఎడమ భుజం వైపు, ఎడమ చేయి అరచేయిని కుడి భుజం మీదకి గాలి పీల్చుకుంటూ అక్కడ పెట్టాలండి. శశంకాసన అండి. శశంకాసనంలో కూడా వజ్రాసన స్థితిని కొంచెం మనం కాళ్ళు వెడల్పు చేసి పైకి 2 చేతులు పెట్టి స్ట్రెచ్ చేస్తూ కిందికి సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తామో వజ్రాసన స్థితిలో అలా చేయాలండి. కంప్లీట్గా భూమి మీదకి పడుకొని. కూర్చొని చేసే ఆసనాలలో చివరాసనం అండి వక్రాసనం. కుడికాలుని నేను మొత్తం ఫోల్డ్ చేశానండి. కుడికాలుని మొత్తం ఫోల్డ్ చేసి నా వెనక వైపు నేను కుడి చేయిని స్టాండ్ లాగా పెట్టానండి, సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే స్థితి ఎడమ వైపు కూడా చేయాలండి. ఎడమ వైపు కూడా ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలుతో పట్టుకోవాలి, కుడి చేయితోని ఎడమ కాలుని పట్టుకోవాలి. వెనకాల ఎడమ చేయి ఉంటుందండి సపోర్టు. లుక్స్ కంప్లీట్ వెనక్కండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి బోర్లా పడుకొని చేసే ఆసనాలు ఉంటాయండి. దీంట్లో మొట్టమొదటి ఆసనము మకరాసనం. మకరాసనం అంటే ముసలి అండి. మనము ముసలి ఎలా నీళ్ళల్లో ఉంటుందో ఫస్ట్ స్థితి ఇదేనండి. ప్రతి ఆసనానికి కూడా మకరాసనం అనేది విశ్రాంతి ఆసనం అండి. చాలా రిలీఫ్ ఉంటుందండి. స్పైన్ రిలీఫ్, చాలా రిలీఫ్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ అండి భుజంగాసనం. 2 కాళ్ళు వెనక్కి అటాచ్ చేయాలండి. మన 2 చేతులు భూమి మీద పెట్టి మెల్లగా సపోర్ట్ తీసుకొని గాలి పీలుస్తూ మన నాభి నుంచి పైకి ఎయిర్లో లేపాలండి ఈ విధంగా. ఇప్పుడు మనము
శలభాసనం చేద్దామండి. శలభాసనం అంటే సేమ్ బోర్ల పనుకుంటామండి. 2 అరిచేతుల్ని 2 తొడల కింద పెట్టుకుంటామండి. 2 అరిచేతుల్ని 2 తొడల కింద పెట్టుకొని కుడి కాలుని వెనక్కి లేపుతున్నామండి 30 degrees. తర్వాత ఎడమ కాలుని 30 degrees లేపుతున్నామండి. అంతేనండి. మళ్ళీ మకరాసనంలోకి రావాలి, రెస్ట్ తీసుకోవాలి. బోర్లా పడుకొని చేసే ఆసనాలన్నీ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఎల్లెలికల పడుకొని చేసే ఆసనాలు చేస్తున్నాము. మొట్టమొదలు సేతుబంధాసన అండి. సేతుబంధాసన అంటే మనము ఎల్లెలికల పడుకొని 2 కాళ్ళని వెనక్కిలా తీసుకొని మన 2 చేతులతోని ఆ 2 కాళ్ళ యొక్క పాదాలను పట్టుకొని వెనకాల మడిమలను పట్టుకొని మెడ నుంచి నడుము వరకు ఛాతి మొత్తము గాలిలో లేపాలండి. గాలి పీల్చుకుంటూ లేపాలి, గాలి వదులుతూ కిందికి రావాలండి. ఇలా చేయాలి. రెండవ ఆసనం ఇందులో పాదచలనాసనం అండి. పాదచలనాసనం అంటే నిటారుగా పడుకొని కింద భూమి మీద సమాంతరంగా పడుకొని రైట్ లెగ్ 30 degrees అండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ కూడా 30 degrees ఆల్టర్నేట్. దీని తర్వాత 2 కాళ్ళు కూడా 30 degrees లేపాలండి. ఒక 10 seconds 15 seconds మనం ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు. ఇలా 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అర్ధహలాసన్. అర్ధహలాసన్ అంటే 90 degrees అండి. 2 కాళ్ళని అటాచ్ చేసి భూమి మీద చేతులను సపోర్ట్ తీసుకొని 2 కాళ్ళు పైకి 90 degrees అండి. దీన్ని అర్ధహలాసన్ అంటారండి. తర్వాత గాలి వదులుతూ మెల్లగా కిందకి రావాలండి. దీని తర్వాత చివరి ఆసనం అండి పవనముక్తాసన్. పవనముక్తాసనంలో మన కుడి కాలుని ఫోల్డ్ చేసి 2 చేతులతో దాన్ని పట్టుకొని మన ఛాతి మీద నుంచి తలని ఆనించాలండి మెల్లగా. దీని తర్వాత ఇదే విధంగా ఎడమ కాలుని కూడా అలానే చేయాలండి. రెండు కాళ్ళని మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసి పడుకొని అలానే 2 చేతులతో చుట్టేసి మన ఛాతి మీద నుంచి తలను ఆనించడానికి ప్రయత్నం చేయాలి. ఇది 2 సార్లు ప్రాక్టీస్ చేశాక రెస్ట్ అండి. శవాసనంలోకి రావాలి మనం. శవాసనంలోకి ఒక 30 seconds అండి. మెల్లగా కుడివైపుకి తిరిగి ఎడమ వైపుకి తిరిగి మీ కంఫర్ట్ని బట్టి నిదానంగా లేచి సుఖాసనంలోకి రండి. మొదటి ప్రాణాయామం చేస్తున్నామండి కపాలభాతి. ఈ కపాలభాతి చేసేటప్పుడు ఏం లేదండి, డానముద్ర, సుఖాసనంలో కూర్చొని డానముద్రలో మనము 2 శ్వాసరంధ్రాల నుండి ముక్కు నుంచి గాలిని వదలాలండి ఒకేసారిగా. ఇలా ప్రశాంతంగా ఒక 2 to 4 minutes చేద్దామండి. ఇది ప్రతి సెకండ్కి ఒక రెపిటేషన్ రావాలండి. ఇది మనం 1 నిమిషం చేస్తే 60 రెపిటేషన్స్ అండి. 60 సెకండ్లకి ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క రెపిటేషన్ రావాలండి. ఇది చాలా మంచి ప్రాణాయామం అండి. ఈ ప్రాణాయామం వల్ల మనకి రక్తం శుద్ధి అవుతుందండి, ఆక్సిజన్ శుద్ధి అవుతుందండి. ప్రతిదీ మనకి లంగ్స్ నుంచి అంత సప్లై అవుతుందండి. ఆక్సిజన్ ప్రతి ఆర్గాన్కి సప్లై అవుతుందండి. ఇది చాలా కాన్సన్ట్రేషన్గా ఏకాగ్రతం చేయాలండి. రెండవ ప్రాణాయామం అండి
అనులోమ విలోమ ప్రాణాయామం అండి. దీన్ని మరొక పేరుంది నాడీ శోధన ప్రాణాయామం అంటారు దీన్ని. ఇప్పుడు మనము ఎడమ చేయండి జ్ఞానముద్ర అండి, కుడి చెయ్యి బొటనవేలుతోని కుడి బొటనవేలుతోని కుడి శ్వాసరంధ్రాన్ని ముయ్యాలండి, ఎడమ శ్వాసరంధ్రాన్ని ఉంగరం వేలుతో ముయ్యాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ కుడి శ్వాసరంధ్రాన్ని కుడి బొటనవేలుతో మూసి ఎడమ శ్వాసరంధ్రం నుంచి గాలిని మెల్లగా లోపలికి పీల్చుకొని తర్వాత మళ్ళీ ఎడమ శ్వాసరంధ్రాన్ని ఎడమ ఉంగరం వేలుతో మూసేసి కుడి శ్వాసరంధ్రం నుంచి గాలిని మెల్లగా వదలాలండి. వదిలాక మళ్ళీ దాని ద్వారా అలానే తీసుకొని మళ్ళీ ఎడమ శ్వాసరంధ్రం వరకు వదలాలండి. ఇది ఒక సైకిల్. ఇలా మనం 3 సైకిల్స్ నుంచి 5 సైకిల్స్ వరకు చేద్దామండి. దీంట్లో మనం నాడీ శోధన ప్రాణాయామంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మనం తీసుకునే గాలి శబ్దం కూడా రావద్దండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాలి శబ్దం రావచ్చు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంత కూడా శబ్దం రాకూడదండి. మీ గాలి శబ్దాన్ని మీరు అంటే మీ యొక్క శ్వాస నిశ్వాసాన్ని మీరు వెతుక్కుంటున్నారనమాట. దాన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. మూడోదండి శీతలి ప్రాణాయామం అండి. శీతలి ప్రాణాయామంలో మనం నాలికని చెంచాలాగా పెట్టి గాలిని లోపలికి తీసుకోవాలండి. దాని ద్వారా తీసుకుని లోపలికి వెళ్ళాక గాలిని ఆపి కాసేపు ముక్కు ద్వారా గాలి వదలాలండి. ఇలా మనం 2-3 సార్లు ప్రయోగం చేయాలండి. చివరి ప్రాణాయామం అండి భ్రామరీ ప్రాణాయామం. భ్రామరీ ప్రాణాయామంలోనండి ముఖ్యంగా ఈ థమ్స్ చెవును ముయ్యాలండి ఫస్ట్. తర్వాత ఈ 2 ఫింగర్స్ ముక్కును ముయ్యాలండి. ఇండెక్స్ ఫింగర్లు 2 కన్నును ముయ్యాలండి. ఇలా ఫస్ట్ మనం ఇలా మూసేశాక లిప్స్ కూడా క్లోజ్ చేయాలండి. దీని నుంచి మనము హమ్మింగ్ చేయాలి. బ్రీత్ అంటే మనం ఒకసారి గాలి పీల్చుకొని దాంట్లో హమ్మింగ్ చేస్తూ ఇలా అంటూ ఉండాలండి. దీన్ని కూడా మనం 2 కానీ 3 సార్లు కానీ మనం ప్రాక్టీస్ చేయాలండి. యోగా అభ్యాసాలు ప్రాణాయామం అంతా పూర్తయిందండి. ఒకసారి మనము ప్రార్థన చెప్పుకుందామండి. ఓం అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.